2026 జనవరి 3, 4, 5 తేదీల్లో గుంటూరులో ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో జరిగే 3వ ప్రపంచ తెలుగు మహాసభలను జయప్రదం చేయండి. రండి, తెలుగువాడి ఘనతను, తెలుగు భాష గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెబుదాం. 3వ ప్రపంచ తెలుగు మహాసభలను నెంబర్ 1 OTTలో ఉచితంగా వీక్షించండి. నెంబర్ 1 OTTకి ఎటువంటి చందా చెల్లించకుండా నెంబర్ 1 OTTను ప్లేస్టోర్ లేదా యాప్ స్టోర్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని మా ప్రసారాలు ఉచితంగా వీక్షించవచ్చు. ప్రకటనల కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 7893935555. నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. నారా చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఒక వ్యూహకర్తగా మారారట. సొంత పార్టీని కాస్త బలంగా నిర్మించడానికి, బలోపేతం చేయటానికి, కేడర్లో ఒక రకమైనటువంటి ఉత్సాహాన్ని, సరికొత్త ఉత్తేజాన్ని నింపడానికి ఆయన నడుం బిగించారు. ఎస్, మీరు విన్నది నిజమే. నారా చంద్రబాబు నాయుడు ఆయన రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం కలిగినటువంటి ఒక నాయకుడు. అత్యధిక సమయం అంటే కాలం ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి పరిస్థితి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. ఇటువంటి తరుణంలో ఇప్పుడు 2024లో ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించి దాదాపుగా ఎంతో మెజార్టీ స్థానాలను సంపాదించి దానికి సంబంధించి ఒక రకమైనటువంటి విధానంతో వెళ్తుంది. తెలుగుదేశం పార్టీ తరపున దాదాపుగా 144 స్థానాల్లో పోటీ చేస్తే 135 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. ఘన విజయం అనే చెప్పాలి. పొత్తు ధర్మంలో భాగంగా జనసేన 21 స్థానాల్లో గెలిచింది. భారతీయ జనతా పార్టీ ఇచ్చినటువంటి 10 స్థానాలకు 8 స్థానాల్లో విజయం సాధించింది. అయితే ఇక్కడ చాలా కీలకమైనటువంటి పరిణామం, దాదాపుగా 175 నియోజకవర్గాలకు 164 నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధించారు. కేవలం 11 సీట్లకు మాత్రమే వైఎస్ఆర్సీపీ పరిమితం కావాల్సి వచ్చింది. ఇది ఘన విజయంగానే చూడాలి. దేశ రాజకీయాల్లో ఒక కీలకమైనటువంటి పరిణామం. అయితే తెలుగుదేశం పార్టీ ఆయన ఏదైతే నందమూరి తారక రామారావు ఒక మంచి ఆలోచనతో తెలుగు ప్రజలంతా ఏకం కావాలి, ఒక రాజకీయ వేదికను మనం ఏర్పాటు చేసుకోవాలి అనే ఒక నిర్ణయంతో, ఆలోచనతో తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగిన తర్వాత అనూహ్యమైనటువంటి మార్పులు చేర్పులు జరుగుతూ వస్తున్నాయి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పరిస్థితి చాలా బలంగా ఉంది, కానీ కేడర్లో బలహీనత కనిపిస్తుంది. దాదాపుగా విజయం సాధించినటువంటి నియోజకవర్గాల్లో 50 నుంచి 70 నియోజకవర్గాల వరకు అక్కడ కేడర్ చాలా బలహీనంగా ఉంది. దీనికి సంబంధించి ఒక విధానంతో ముందుకు వెళ్ళాలి. ఒక పక్కన రాష్ట్ర పరిపాలనాపరమైనటువంటి అంశాలకు సంబంధించి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. అది శుభపరిణామమే. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మిత్రపక్షమైనటువంటి జనసేన, భారతీయ జనతా పార్టీలతో కలిసి ఒక మంచి పరిపాలన మనం రాష్ట్ర ప్రజలకు అందించాలి, ఆ దిశగా మనం తీసుకునే నిర్ణయాలు కానీ, మనం అవలంబించే విధానం కానీ ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉండాలి అని చెప్పి వెళ్తున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కాస్త బాగోకపోయినా ఏదో రకంగా అవి నడిపిస్తున్నారు. ఇటువంటి క్రమంలో మరి సొంత పార్టీలో, సొంత పార్టీ నాయకుల్లో, కేడర్లో ఒక రకమైనటువంటి అయోమయ పరిస్థితి, గందరగోళ పరిస్థితి. దానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే నాయకుల్లో కొరవడినటువంటి సఖ్యత, సమన్వయం. ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఏ పార్టీ అయినా ఒక విధానంతో వెళ్ళాలి, ఆ పార్టీ పెట్టుకున్నటువంటి సిద్ధాంతాలు కానీ ఏదైనా ఫుల్ఫిల్ చేయాలంటే ఎక్కడా కూడా కేడర్ జారకూడదు. అది మాటల చేత కానీ, క్రియల చేత కానీ, మనం చేసేటువంటి పనుల ద్వారా పార్టీకి కూడా చెడ్డ పేరు వస్తుంది. సో ఇటువంటి సందర్భంలో ఎందుకు కేడర్ లైన్ క్రాస్ అవుతున్నారు, ఎందుకు గీత తప్పుతున్నారు, దాటుతున్నారు అనేది ఇక్కడ ఆయన బాగా సుదీర్ఘంగా స్టడీ చేశారు. వాస్తవానికి కూటమి 3 పార్టీలు, అలాగే సొంత పార్టీలో ఒక రచ్చ, ఇవన్నీ కూడా
ఆయన బ్యాలెన్స్ చేసుకుని వెళ్ళటం చాలా కష్టమే. కానీ ఆయన చాలా ఈజీగా డీల్ చేసేటువంటి ఒక లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి ఆయనలో. ఇటువంటి క్రమంలో ఇప్పుడు తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాలు, తెలుగుదేశం పార్టీలో నెలకొన్నటువంటి గందరగోళ పరిస్థితి. ఉదాహరణకు విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఇద్దరి మధ్య జరిగినటువంటి ఆ యొక్క విషయం తెలుసు అందరికీ. ఏదంటే తిరువూరు ఎమ్మెల్యే స్థానానికి పోటీ చేయడానికి నన్ను ఇన్ని కోట్లు అడిగారని చెప్పి ఆయన వాట్సాప్ స్టేటస్లు పెట్టడం, ఇవన్నీ చాలా పంచాయతీ నడిచింది. సో ఇటువంటివి కూడా ఆ స్థాయిలో కాకపోయినా దాదాపుగా ఒక 60 నియోజకవర్గాల్లో ఇదే సిచ్యువేషన్. అంటే ఒకరిపై ఒకరు ఒక రకమైనటువంటి భేదాభిప్రాయాలు, వివాదాలు, గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఇంకా మరి స్థానికంగా ఉన్నటువంటి నాయకులకు ఏ రకమైనటువంటి సందేశాన్ని ఇస్తారు? ఇవన్నీ గ్రహించినటువంటి చంద్రబాబు ఐవీఆర్ఎస్ విధానం ద్వారా అక్కడ ఉన్నటువంటి ఏదైతే బాగా వీక్గా ఉండి అవినీతి ఆరోపణలు కానీ, ఒకరిపై ఒకరు వివాదాలు కానీ, ఆరోపణలు కానీ, విమర్శలు కానీ చేసుకుంటున్నటువంటి నియోజకవర్గాల్లో ఐవీఆర్ఎస్ ద్వారా అక్కడ ఉన్నటువంటి వాస్తవిక పరిస్థితులు తెలుసుకున్నారు, సర్వే చేయించారు, ఆయనే రంగంలోకి దిగారు. ఒక పక్కన రాష్ట్ర పరిపాలనాపరమైనటువంటి అంశాలకు సంబంధించి నిర్ణయాలు తీసుకోవాలి, ప్రభుత్వాన్ని చూసుకోవాలి, ప్రజలకు అభివృద్ధి కార్యక్రమాలు కానీ, సంక్షేమ పథకాలు కానీ ప్రవేశపెడుతూ ఉండాలి. ఇలాంటి సందర్భంలో సొంత పార్టీని కూడా కాపాడుకోవాలి, ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపై పూర్తి స్థాయిలో సమగ్రంగా అయిపోయింది ఆ కార్యక్రమం. ఇప్పుడు వాట్ నెక్స్ట్ అంటే జిల్లా స్థాయి, గ్రామ స్థాయి కమిటీలు, రాష్ట్ర స్థాయి కమిటీలు కూడా వేయటానికి సిద్ధమయ్యారు. దీనికి సంబంధించి కొంతమంది నాయకులతో చాలా కీలకమైనటువంటి సమావేశాన్ని ఇటీవల నిర్వహించారు. ప్రతిరోజు టెలికాన్ఫరెన్స్ ద్వారా నారా చంద్రబాబు నాయుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని ఆయన తెలుసుకుని సమీక్ష చేస్తున్నారు. చాలా ముఖ్యం అది పార్టీ అధినేతగా. ఇలాంటి సందర్భంలో ఇకపై వారానికి 2 రోజుల పాటు పూర్తి స్థాయిలో పార్టీ నిర్మాణం, అలాగే పార్టీలో ఉన్నటువంటి క్యాడర్లో ఒక జోష్ నింపడానికి ఆయన సరికొత్త ప్రోగ్రాం అనేది క్రియేట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఒక ట్రైనింగ్ ప్రోగ్రాం లాగా ఆల్రెడీ స్టార్ట్ అయింది. దీని ద్వారా క్యాడర్లో ఒక రకమైనటువంటి ఉత్సాహాన్ని నింపాలి. తద్వారా ఆ యొక్క స్థానికంగా ఉన్నటువంటి క్యాడర్లో ఒక కోఆర్డినేషన్ అనేది ఏర్పడుతుంది. ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్లో పాలిటిక్స్ అనేది నడవాలి. ఈ దిశగా నిర్ణయం తీసుకున్నారు. ఇలాంటి క్రమంలో డిసెంబర్ 16 వరకు కీలకమైనటువంటి నిర్ణయాలతో పాటు అభిప్రాయాలు సేకరించి ఎక్కడ ఎవరికి ఎలాంటి పదవి ఇవ్వాలి అనే దాని మీద కసరత్తు. డిసెంబర్ 17వ తేదీన ఈ బాధ్యతను కూడా, అంటే జాబితాను ప్రకటించేటువంటి బాధ్యతను తన కుమారుడు నారా లోకేష్కి అప్పగించారు. 17వ తారీఖున తెలుగుదేశం పార్టీకి చాలా కీలకమైనటువంటి రోజు. జిల్లా కమిటీలు, అలాగే నియోజకవర్గ స్థాయి, గ్రామీణ స్థాయి, రాష్ట్ర స్థాయి కమిటీ కూడా ఆ రోజు ప్రకటించే అవకాశం ఉంది. దీనికి సంబంధించి సమాయత్తం కావాల్సినటువంటి అవసరం ఉంది. దాదాపుగా ఇప్పటికే కొన్ని నియోజకవర్గాలు, కొన్ని జిల్లాలకు సంబంధించి ఆ యొక్క ప్రక్రియ అనేది పూర్తయిందట. పార్టీ వర్గాల ద్వారా తెలిసినటువంటి అంశం. ఇక రాబోయే రోజుల్లో దాదాపుగా ఉన్నటువంటి 14 రోజుల్లో ఒక కీలకమైనటువంటి ఒక అభిప్రాయ సేకరణ అనేది జరగాలి. తద్వారా పార్టీ కోసం కష్టపడుతున్న వారికి, పార్టీ జెండా మోసి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులను అవగాహన చేసుకుని ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండేటువంటి నాయకులకు పెద్దపీట వెయ్యాలి. తద్వారా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు అది చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మారబోతుంది అనేది ఇక్కడ నిర్ణయం తీసుకున్నటువంటి అంశం చంద్రబాబు నాయుడు. మొత్తానికైతే డిసెంబర్ 17వ తేదీన, బహుశా ఇప్పటి వరకు మేము సేకరించినటువంటి యొక్క విషయాలను బట్టి ఆ డేట్ మారచ్చు, లేదా ముందుకు రావచ్చు. మారే అవకాశం అయితే దాదాపుగా ఉండకపోవచ్చు. డిసెంబర్ 17వ తేదీన మాత్రం ప్రకటన అనేది ఉండబోతుంది. తద్వారా ఎవరైతే, అంటే ఇక్కడ పదవులు ముఖ్యం కాదు, పార్టీ కోసం పనిచేస్తూ పార్టీని అంటిపెట్టుకుని
క్షేత్రస్థాయిలో పనిచేసినటువంటి వారికి మాత్రమే ఈసారి ప్రాధాన్యత ఉండబోతుంది. అది చాలా క్లియర్ కట్గా చంద్రబాబు నాయుడు చెప్పేశారు. ఎన్నోసార్లు టెలికాన్ఫరెన్స్లో నాయకులకు కానీ పార్టీలో ఉన్నటువంటి కింది స్థాయి కేడర్కి కూడా అదే దిశానిర్దేశం చేశారు. ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? ఇప్పటికే మాకు ఆ పదవి ఇవ్వండి, ఈ పదవి ఇవ్వండి, జిల్లా స్థాయిలో, ఆ స్థాయిలో, ఈ స్థాయిలో అని చెప్పి మంగళగిరిలో ఉన్నటువంటి కేంద్ర కార్యాలయం దగ్గర పైరవీలు మొదలైపోయాయి. కానీ ఈసారి మాత్రం ఆ విషయంలో చాలా క్లియర్ కట్గా, చాలా కఠినంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరి రికమెండేషన్స్ నేను పట్టించుకోను, దానికి సంబంధించి నేనే చూస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు ముందుకు వచ్చారు. మొత్తానికైతే రాష్ట్ర రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీలో అవలంబిస్తున్నటువంటి విధానాలు కానీ, పాటిస్తున్న సిద్ధాంతాలు కానీ అన్నీ కూడా చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా మారబోతున్నాయి. పార్టీని ఎవరో వచ్చి వ్యూహకర్తగా పార్టీని నడిపించాల్సినటువంటి బాధ్యత ఇదేమీ అవసరం లేకుండా నారా చంద్రబాబు నాయుడే ఒక వ్యూహకర్తగా, ఒక రాజకీయ నాయకుడిగా, మెచ్యూర్డ్ పొలిటికల్ లీడర్గా ఆయన కీలకమైనటువంటి నిర్ణయాలు రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించి తీసుకోబోతున్నారు అనేదైతే ఒక చర్చ జరుగుతుంది. చూడాలి మరి ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది చాలా ఇంట్రెస్టింగ్ కలిగించేటువంటి అంశం. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.